హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఫ్లాష్ ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలు. ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్. ఇక ఆపరేషన్ సింధూర్ ఇక పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ బికర దాడులు చేసింది నిన్న రాత్రి. ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు ఇక 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలపై నేలమట్టం చేసింది భారత్ ఆర్మీ. ఇక 12 మంది టెర్రరిస్టులు మృతి, ఇక 55 మంది పైగా గాయాలు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరు ఎందుకంటే ఇక హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టు మొత్తం అడిగి మరీ చంపిన వారి వైఖరి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులు ఆపరేషన్ సింధూర్ గా పేరు పెట్టినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక పాకిస్తాన్ ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టు స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత పిఓకేతో పాటు పాక్ లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైల్ అటాక్ చేసింది నిన్న రాత్రి. ఇక భారత్ పై కుట్ర పన్నున్నట్లు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నేలమట్టం చేసింది. ఇక పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చెందిన ఎలాంటి సదుపాయాలు బేస్లపై దాడి చేయలేదని స్పష్టం చేసింది భారత్. ఇక పహల్గామ్ పై టెర్రరిస్టులు దాడిని ప్రతీకంగా ఈ దాడులు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ స్వర్ అని ట్వీట్ చేసింది. ఇక దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. తర్వాత ఇక దాడులు జరిపింది ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ఇక ముందుగా సేకరించిన సమాచారంతో పిఓకే పాకిస్తాన్ లోని 9 టెర్రరిస్టు క్యాంపులపై దూసుకెళ్లాయి. తర్వాత ఇక పక్క ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారి విడిచి వెనుదిరిగి ఇక ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఇక ఫైటర్ జట్లు తిరిగి వచ్చేసాయి. ఇక అత్యాధునిక సాంకేతిక సాయంతో గురి చేసి వదిలిన మిసైల్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. అప్పుడే ఇక ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటిగా సోషల్ మీడియాలో వీడియోలో ప్రత్యక్షమయ్యాయి. ఇక పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్ లో రికార్డ్ చేసి ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఇక దాడులను ధృవీకరించిన పాక్ ఇక ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాడికి దాటక పిఓకేలోని కొన్ని చోట్ల కోట్లీ, ముషారాబాద్, పహల్వార్పూర్ ఇక 9 ప్రాంతాల్లో దాడి జరిపింది. ఇక పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్ లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి అని తెలిపింది. ఇక పాక్ డీజీ ఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్ లోని కోట్లీ, మురిడ్కే, బహల్పూర్, ముషారాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఇక ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారని, ముజఫరాబాద్ లోని పవర్ గ్రిడ్ ను పెంచివేయడంతో కరెంటు పోయి ఇక చిమ్మ చిక్కట్లు ఆలుకున్నాయని ముషారాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక పిఓకే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్. ఇక పిఓకేలోని టెర్రరిస్టు క్యాంపులపై దాడి నేపథ్యంలో పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతి దాడులు ఎదురైన తిప్పికొట్టేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. తర్వాత ఇండియన్ పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేట్ చేసినట్టు భారత్ ఆర్మీ తెలిపింది. ఇక 12 మంది టెర్రరిస్టులు మృతి, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడినదని ఇక భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలపై దాడి జరగలేదని పేర్కొంది. ఇక టెర్రరిస్ట్ బేసిస్ గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సమయాంశంతో వ్యవహరించిందని తెలిపింది. ఇక పిఓకేలోని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడిలో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఇక 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక అమెరికా విదేశాంగ మంత్రి దోవల్ ఫోన్ ఇక పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియాతో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించారు. ఇక వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ కూడా వెల్లడించింది. తర్వాత ఇక టార్గెట్ ఇవే. ఇక మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ను పేల్చేసింది. తర్వాత బహలల్పూర్ లోని జైష్ ఏ మహమ్మద్ క్యాంప్ ను పేల్చేసింది. తర్వాత ఈ 2 స్థావరాల పాటు మొత్తం టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. తర్వాత ఇక త్వరగా ముగిసిపోవాలి. ఇక ఇది చాలా బాధాకరం. ఇక్కడ ఏదో జరుగుతుందని మాకు ముందే తెలుసు. ఇక టెర్రరిజం పై ఇండియా అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్. ఇక్కడ దాడి జరిగిన ప్రదేశాలు ఇక్కడ కోట్లీ, ముజఫరాబాద్, ఇక భీంబేర్, కుల్పూర్, ఇక చకంబూర్, ఇక సైల్కోట్, ఇక మురిడ్గో, ఇక బాల్వాపూర్ ఈ 9 స్థావరాలలో భారత్ వికరంగా దాడి చేసి ఆ స్థావరాలను పేల్చేయడం జరిగింది. తర్వాత దేశంలోని 244 జిల్లాలో ఇవాళ ఆపరేషన్ అభ్యాస్
ఇక సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు ఇక ఏర్పాట్లు పర్యవేక్షణలో హోంశాఖ కార్యదర్శి గోహిత్ మోహన్ ఇక శ్రీనగర్ లోని దాల్ లేక్ లోని మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఇక జాతీయ భద్రతా సలహాదారు గౌల్ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఇక దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ ఇక సికింద్రాబాద్ గోల్కొండ డిఆర్ఓడిఓ మోలాయిలో మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం ఇక మీడియాతో జూపల్లి మిస్ ఇండియా నందిని గుప్తా సోను సూద్ ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం ఇక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి ఉత్తమ ఇక ఈ పోటీలు ప్రపంచ ఐక్యత వేదిక మన సంస్కృతి ఉట్టి పడేలా విమర్శయాన్ని తీర్చిదిద్దాలి ఇక అతిథులకు ఘన స్వాగతం పలకాలి మంత్రి జూపల్లి నేడు 70 దేశాల సుందరి మనులు రాక ఇక మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరి మనులు ఇక ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణలో నిర్వహించడం మనకు గర్వకారణమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇక తెలంగాణ సాంస్కృతిక మూలాలు మనం సాధించిన విజయాలను ప్రపంచాన్ని చాటి చెప్పే అవకాశాన్ని పోటీలు కల్పిస్తామన్నారు. ఈ పోటీలో కోసం ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేశామని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక తెలంగాణ తొలిసారిగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఏర్పాట్లు ఇతర అంశాలపై వివరించేందుకు మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక గాలికి 7 ఏళ్లు జైలు శిక్ష ఇక ఒబులాపురం గనుల అక్రమ తవ్వకాలు గాలి జనార్దన్ రెడ్డి దోసే ఇక 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు ఇక మరో ముగ్గురు ఆయనతో పాటు 7 ఏళ్లు కారాగారం ఇక నిర్దోషులుగా సబితేంద్రారెడ్డి మాజీ ఐఏఎస్ కృపానందం ఇక తన ప్రజా సేవను గుర్తించి తన వయస్సులో పరిగణనలో తీసుకొని శిక్షను తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి జనార్దన్ ఇక ఆరోపణలు రుజువయ్యాయి మీకు యవజీవం ఎందుకు విధించవద్దు అని ప్రశ్నించిన న్యాయమూర్తి ఇక తీర్పు వెలువగానే చెంచల్గూడ జైలుకు గాలి తరలిపి ఇక జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యేల పదవి గండం ఇక ఓవైపురంలోని అప్పట్లోనే ఖజానాకు 884 కోట్ల నష్టం. ఇక గాలిని పట్టుకునేందుకు మారువేషాలు వెళ్లిన అక్రమ మైనింగ్ నిరూపించేందుకు శాటిలైట్ చిత్రాలు తెప్పించాం అక్రమ గనులు తవ్వకాలు జరిపి వారికి తీర్పు ఒక గుణపాఠం నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. తర్వాత ఇక వైఎస్ అండాతో గనులు మాఫియాగా ఇక ఫైనాన్స్ చిట్ ఫండ్ల ప్రారంభమై గనులు వ్యాపారానికి శాపం చేస్తాయికి ఇంట్లో బంగారం సింహాసనం సొంత హెలికాప్టర్లు కర్ణాటక సెక్రటరియట్ కు ఇక ₹1,000 కోట్ల విలువైన ఖనిజాలు అక్రమ తవ్వకం ఇక ఇతర భూముల్లో చొరబడి మైనింగ్ ఇక బెయిల్ కోసం జడ్జిలకే లంచం అయ్యో చూపిన గాలి జనార్దన్ రెడ్డితో పెద్ద దుర్మార్గుడివి. తర్వాత ఇక కన్నీళ్లతో కోర్టు మెట్టెక్కాక న్యాయం గెలిచింది సిబిఐ కోర్టు తీర్పుకు సబిత హర్షం. తర్వాత ఇక 50 ఏళ్ల అవసరానికి తగినట్టుగా ఆన్లైన్ అలైన్మెంట్లు ఇక R&B శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఇక ట్రిబుల్ R దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రేడియన్స్ రోడ్ల పనులు ప్రక్రియ వేగవంతం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి శాటిలైట్ టౌన్షిప్ పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు అనుగుణంగా రేడియన్స్ రోడ్లు ఉండాలి ఇక ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా రోడ్లు దాటే ఏర్పాట్లు ఉండాలి ఇక R&B శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ ను వదిలేది లేదు హామీలు అమలు రేవంత్ చేతులెత్తిసాయి సంజయ్ ఇక లక్షల కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగింది పాలన చేతకాక పేద రాష్ట్రం అంటారా అంటూ ఈటెల మండిపాటు. ఇక లష్కరే మీ విభాగంలోని కాదా ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా మీ తప్పులు కప్పుపుచ్చుకోవద్దు ఇక పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఇక ఐరాస భద్రతా మండలి సభ్యులు ఇక పహల్గాంపై ఉగ్ర దాడి సహా క్షిపణి చర్యలపై నివేదిత ఇక భారత్ పై దుష్ప్రచారం చేయబోయి చివాట్లు తిన్న దయాది దేశం ఇక జమ్మూలోని ఒక పాఠశాల విద్యార్థి మాక్ డ్రిల్ యుద్ధ సన్నద్ధతకు సైరన్ ఇక కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం చేసిన మన ఇండియన్ ఆర్మీ ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నం బాపట్లలో కూడా ఇక ఎయిర్ రైడ్ సైరన్స్ క్రాష్ ఇక బ్లాక్ అవుట్లు పౌర రక్షణ తరలింపు చర్యలు ప్రజలు అవగాహన పెంపు తర్వాత ఇక యుద్ధం వస్తే ఎలా వ్యవహరించారో నేర్పే ప్రక్రియ ఇక 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి ఇక హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ ఆర్మీ ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు నగరంలోని మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు ఇక భారత్ లో పోరాటమా పాక్తో మత గురు ప్రశ్నకు అక్కడ ప్రజల నుంచి మౌనమే సమాధానం.
తర్వాత సమ్మె వాయిదా మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం. ఇక సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. తర్వాత 2019 సమ్మె నాటికి కేసులు ఎత్తివేశాకు ఇక పోలీసులకు ఆదేశాలు ఇస్తామని జేఏసీ డిమాండ్ చేసింది. ఇక ఆర్టీసీ సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక జూన్ 2లోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని అశ్వత్థామారెడ్డి అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగాలచే తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సంఘాల జేసీ నేతలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేసీ నేతలు ప్రకటించారు. ఇక ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయడంతో పాటు మొత్తం 21 సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేసీ బుధవారం నుంచి సమ్మె నిర్వహించాలన్న పిలుపునిచ్చింది. ఈ విషయంపై తెలిసిందే. అయితే సమ్మె వద్దని చర్చకు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తికి జేసీ ఇక ఉద్యోగ సమస్యలపై కమిటీగా నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఏర్పాటు సంఘాలతో చర్చించి తగిన సిఫార్సుతో వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. తర్వాత నేడు ఉద్యోగ సంఘాలతో కూడా కమిటీ భేటీ అయ్యే అవకాశాలు. ఇక ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు చెల్లింపు ₹62 కోట్ల విడుదల ఇక నేటి నుంచి ఖాతాలో జమ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలని మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక పాక్ తో ఐసీసీ టోర్నీలను ఆడవద్దు. ఇక దీనిపై భారత ప్రభుత్వం తుది నిర్ణయం. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వాక్య. ఇక పసిడి డిమాండ్ ₹2400 పెరుగుదల. భౌగోళిక ఉద్రిక్తతలు టారిఫ్ శాఖలు. ఇక మోదీకి ముందే తెలుసు పహల్గాం ఉగ్రవాది దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇక యూకేతో స్వేచ్ఛ వాణిజ్య భారత్ యూకే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో పాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కుదిరింది. ఇక నాటి బికినీల పోటీ. ఇక అద్భుతాలు కేవలం అనుకుంటే కరగవు, ఇక పరిస్థితులు వాటిని సృష్టిస్తాయి అనడానికి ఉదాహరణ మెస్వాల్ పోటీలు. ఇక కొత్త పోప్ ఎవరు, తదుపరి పోప్ ఎవరు కంట తీవ్రమై. ఇక కార్డినల్స్ వాటికల్ సిటీలో రహస్య ఓటింగ్ కు సిద్ధమయ్యాయి. ఇక ఫ్లాష్ పాక్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ భీకర దాడి. ఇక పహల్గాం దాడికి ప్రతీకంగా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడిన భారత్ సైన్యం ఇక 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసింది నిన్న రాత్రి. ఇక పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. ఇక మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పిఓకే పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఇక మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లీ, ముజాఫరాబాద్, పంజాబ్ లోని బహల్పూర పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై రక్షణ భారత్ క్షిపణి దాడులు జరిపింది. సందర్భంగా ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ప్రయోగించి దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత్ సైన్యం ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇక ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితంగా చేసిన దాడులను వెల్లడించింది. ఇక పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపారని, మహిళలు సుదటి సింధూరం తుడిచివేసిన కారణంగానే ఆపరేషన్ కు సింధూరాన్ని నామకరణం చేశారు. ఇక మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా దాడులు జరిగాయని తెలుస్తుంది. ఇక భారత్ దాడి అనంతరం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక విమానాశ్రయాలు కూడా మూసేశారు. ఇక న్యాయం గెలిచింది, నన్ను ముందు పెట్టి వైఎస్ ను దోషిగా నిలబెట్టాలని చూశారు సబితా ఇంద్రారెడ్డి. మేము ఎక్కడ చట్ట విరుద్ధంగా అనుమతి ఇవ్వలేదు. ఇక తప్పు చేయకపోయిన నాడు కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాయి. 12 ఏళ్లుగా పాటు ఇక మానసిక వేదన అనుభవించా, వాస్తవాలను పరిశీలించే కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించిందంటూ సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య. ఇక ఓబుళాపురం మైనింగ్ కేసు సబితా నిర్దోషి, పరిశ్రమ శాఖ అప్పటి కార్యదర్శి కృపానందం కూడా. ఇక తీర్పు వెల్లడించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఇక గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, వీడి రాజగోపాల్, అలీఖాన్ దోషులుగా 7 ఏళ్లు జైలు శిక్ష. ఇక రాజగోపాల్ కు అదనంగా 4 ఏళ్లు, ఇక 10,000 చొప్పున జరిమానా, ఓఎంసీకి 2 లక్షలకు ఫైన్ అన్నట్టు ఒక వార్త. తర్వాత వచ్చే 50 ఏళ్లు తగ్గట్టుగా రోడ్లు అలైన్మెంట్ ఉండాలి. ఇక టెబులార్ రేడియన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి. సాటిలైట్ టౌన్షిప్ లో పారిశుద్ధ్య పార్కులను ఉన్న రోడ్లు ఉండాలి. ఉన్నత సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షించారు. ఇక సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అవసరాలను తగ్గుతుగా రీజనల్ రింగ్ రోడ్డు, రేడియన్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించిన జంక్షన్ నాటి అనుసంధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక టిబులార్ దక్షిణ భాగం, రేడియన్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై మంగళవారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అలైన్మెంట్ పరిశీలన మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జలవనరులు, మండల కేంద్రాల గ్రామాల్లో ముందుగానే రైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్మెంట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పొరపాట్లు
తవిరా అదన్నారు. ఇక సెటిలైట్ టౌన్షిప్ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు అనున్న రేడియన్లు రోడ్డుకు రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చేత కాకపోతే తప్పుకో సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. ఇక తెలంగాణ ప్రతిష్టానం దెబ్బతీసేలా మాట్లాడుతున్నాం, సహించేది లేదు. ఇక పాలన చేతకాక రేవంత్ గాడి కింద పడేసి పారిపోయేందుకు మార్గాలు చెప్పుకుంటున్నారు. ఇక ఉద్యోగ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు సమర్థత దక్షం లేదని తెలిపోయింది. ఇక తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారన్నట్టు కేటీఆర్ ధ్వజమెత్తారు. తర్వాత రాష్ట్రాన్ని మరిన్ని పెట్టుబడులు మిస్ వరల్డ్ పోటీలకు అవకాశం, విదేశీ పర్యటనకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఆస్కారానికి అదుపల్లి కృష్ణారావు వెల్లడి. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆపరేషన్ సింధూర్ ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పిఓకేల ఉగ్ర శిబిరాలపై మేరకు దాడి చేసింది భారత్. ఇక మొత్తం 9 స్థలాలపై విరుచుకుపడ్డ భారత్ ఆర్మీ. ఇక ఢిల్లీ పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. ఇక అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పిఓకేలోని స్థానాలపై నిప్పులు విడిచిపడింది. ఇక భారత్ పై దాడిని ప్రణాళిక రచించిన ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా ఈ దాడులకు చేసినట్టు సైన్యం రాత్రి 1:40 ప్రకటన విడుదల చేసి మొత్తం 9 ప్రాంతాల్లో స్థానాలపై దాడి చేసినట్టు వెల్లడించింది. ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశమైన విధంగా కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం. పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదు. ఇక భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంలో ఉగ్ర స్థలాలను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఇక దాడులను సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్, కోట్ల తదితర ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలిపింది. ఇక సమయం సందర్భం చూసుకొని భారత్ దాడులను ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదని పాకిస్తాన్ పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక దాడుల అనంతరం సరిహద్దులోను రాజౌరి, పుంచ్ సెక్టర్లోని పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం దిటుగా తిప్పికొట్టినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. తర్వాత గాలికి 7 ఏళ్లు శిక్ష, జైలు శిక్ష. గనుల అక్రమ తవ్వకాల కేసులు జనార్దన్ రెడ్డికి శిక్ష. ఇక శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మెఫస్ అలీఖాన్ ఇక గతంలో జైలుకున్న కాలంలో శిక్షణలో మినహాయింపు. ఇక నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం. ఇక ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు. ఇక చెంచల్గూడ జైలుకు గాలి. ఇక ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనులు గాలి జనార్దన్ రెడ్డి అతడి సహచరులు మంగళవారం రాత్రి పోలీసులు చెంచల్గూడ జైలు తరలించారు. ఈ కేసు గాలిలో పాటు ఆయన బామర్ది శ్రీనివాస్ రెడ్డి, గనులు శాఖ అప్పటికి సంచాలకుడు రాజగోపాల్, గాలి సహాయకుడు మెఫాజ్ అలీఖాన్లకు జైలుకు తీసుకొచ్చారు. మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిపి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక నిబంధన ప్రకారం బుధవారం నుంచి వారి శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు. ఇదే కేసులో 2011లో గాలి అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక సీఎం రేవంత్ కు అధిష్టానం పిలుపు. బట్టి, ఉత్తమ్, మహేష్ లను కలిసి నేడు ఢిల్లీకి పయనం, మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలకు బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమాచారం అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చి పిలుపు రావడంతో చాలా కాలం పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తర్వాత రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి. ఇక సీఎం పదవి రాజీనామా చేయండి. హామీలు అమలు లేని పైసలు అందాల పోటీగా ఉన్నాయా? ఇక తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయేలా మాట్లాడితే సహించాం. ఇక ముఖ్యమంత్రి పై కేటీఆర్ మండిపాటు. ఇక తమ పాలనలో అప్పులు వివరాలు చెబుతూ మాట్లాడుతున్న కేటీ రామారావు. ఇక హామీలు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు. ఇక అందాల పోటీల నిర్వహణకు డబ్బులున్నాయా? పరిపాలన చేతకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి. అంతేగాని తెలంగాణ ప్రతిష్టానం దెబ్బతీసేలా మాట్లాడితే సహించమని భారత పార్టీ మమ్మల్ని తిట్టినా భరించాం. కేసీఆర్ ను దూషిస్తే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఈరోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించింది, సరే ఈనాడుకు సంబంధించింది, తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.